అందరికీ సక్సెస్ కావాలని ఉంటుంది. మనం అనుకున్నయి సాధించాలని ఉంటుంది. అయితే సక్సెస్‌ఫుల్ పీపుల్ డైలీ రొటీన్ ఎలా ఉంటది? డైలీ వాళ్ళు చేసే పనులేంటి? వాళ్ళు ఎలాంటి టైమ్ టేబుల్ ఫాలో అవుతారు? వాళ్ళు ఏ విధంగా యాక్టివ్‌గా ఉంటారు? దాన్ని మనం రిఫ్లెక్ట్ చేయడానికి, దాన్ని మనం ఫాలో అవ్వటానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మన దినచర్యలో గూడా మార్పొస్తది. ముందు ప్రతి మనిషికి ఈ భూమి మీద ఒకటి సమానంగా ఉంది. అది టైం. ప్రతి మనిషికి రోజుకి 24 గంటలే. కానీ ఆ 24 గంటల్లో సమయాన్ని మనం దేనికి ఎక్కువగా, ఏ విధంగా వాడుతున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సూత్రం గనక తెలుసుకుంటే ఎవరైనా జీవితాన్ని జయిస్తారు. సక్సెస్‌ఫుల్ పీపుల్ టైంని చాలా ప్రయారిటైజ్ చేస్తారు. వాళ్ళకి కలిసొచ్చే అంశాలపైనే, వాళ్ళకి అవసరమైన అంశాలపైనే టైం మొత్తం పెడతారు. ఏదైతే కన్జ్యూమ్ అయిపోతాయో వాటి మీద టైం పెట్టరు. ఈ కన్జ్యూమ్ అయిపోయే అంశాలేంటి అంటే, మనిషి జీవితంలో 2 రకాల పనులుంటాయి. ఒకటి కొన్ని పనులు చేస్తూ పోతే మన జీవితంలో, సొసైటీలో ఒక మంచి మార్పు తీసుకొచ్చే పనులు. అది కాకుండా ఇప్పుడు చేస్తే ఇంకో గంటకో, 2 గంటలకో కన్జ్యూమ్ అయిపోయే పనులు. ఉదాహరణకి సినిమా చూడటం, లేదా టైమ్ పాస్‌కి వంటలు చేయటం, గార్డెనింగ్ చేయటం ఇలాంటి పని. ఏదైతే కన్జ్యూమ్ అయిపోయే పనులుంటాయో ఫాస్ట్‌గా, ఆ పనులు వారంలో ఒకసారో, నెలకొకసారో పెట్టుకోవాలి. ఏదైతే మన ప్రగతికి సపోర్ట్ చేస్తాయో, ఆ పనులు ప్రతి నిమిషం చేస్తూ ఉండాలి. ఈ డిఫరెన్స్ కనుక కరెక్ట్‌గా తెలిస్తే, ఆ మనిషి ఏదో ఒక రంగంలో పై స్థాయికెళ్తాడు. ఎందుకు ఇది తెలిస్తే వచ్చే లాభం ఏంటి? మనకిష్టం వచ్చిన పనులు చేయకుండా, కేవలం మన ప్రగతి కోసం మనం ఎందుకు పని చేయాలి? లేదా సొసైటీ కోసమే ఈ టైం అంతా ఎందుకు పెట్టాలంటే, మనిషి జీవితంలో మనిషి మాత్రమే చేయగలిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి విజ్ఞానం సంపాదించుకోవటం, సక్సెస్ అయ్యి నలుగురికి ఆదర్శంగా ఉండటం, సొసైటీకి ఎంతో కొంత మేలు చేయగలగటం. ఇవన్నీ కేవలం మనుషులు మాత్రమే చేయగలిగిన పనులు. మనం జ్ఞానం లేకనో, లేకపోతే ఆహ్, ఆలోచన లేకనో మన జీవితాన్ని సాదాసీదాగా గడిపేస్తే రొటీన్ పనులు, రొటీన్ పనులంటే మనం రోజువారీ చేసే దైనందిక కార్యక్రమాలు, ఏది బేసిక్ ఆహ్, దినచర్య కార్యక్రమాలు కాకుండా ఎక్కువగా బాతాకాని, ఫోన్‌లు చూడటం, ఎక్కువగా గంటలు గంటల ప్రయాణాలు చేయటం. అంటే మనకు తెలీదు ఆ ప్రయాణంలో టైం ఎంత పోద్దో. కానీ 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. తర్వాత అనవసరమైన విషయాలు. మనం దానికి వాల్యూ యాడ్ చేయలేనప్పుడు ఎవరైనా ఆ పనులు చేయగలిగితే వేరే వాళ్ళ చేత చేయించుకోవడం కంటే మనం చేస్తూ తిరగటం. ఇవన్నీ గనక రోజులో సగం సేపు గడిపేస్తే మన జీవితం మొత్తం అక్కడే ఖాళీ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, మన ఎనర్జీ, మన టైం, మన మైండ్ కేవలం మనం అనుకున్న అంశాల పట్ల, మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళే అంశాల పట్ల, వాటి పట్ల మాత్రమే వాటిని కేటాయించాలి కానీ, కన్జ్యూమ్ అయిపోయే విషయాలు రెగ్యులర్‌గా తొందరగా కన్జ్యూమ్ అయిపోయే విషయాల మీద మనం పెట్టామంటే మాత్రం జీవితంలో టైం మొత్తం వృధా అయిపోతుంది. అండ్ జీవితం చాలా పెద్దది. దానిలో చాలా చేసేస్తా ఉంటాం. జీవితాన్ని స్ట్రెచ్ చేసేది మనమే. దాన్ని కాంట్రాక్ట్ చేసేది కూడా మనమే. అంటే జీవితాన్ని పెద్దగా అందరికి ఉన్న టైంని, అందరికి ఉన్న జీవితాన్ని, దాన్ని ఎక్కువ పనులు చేసి, ఎక్కువ కష్టపడి, ఎక్కువ సక్సెస్ తెచ్చుకుని, లేదా ఫెయిల్ అయినా సరే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకునేది మనమే. లేదా జీవితం మొత్తం టైం వృధా చేసేసి, ముఖ్యంగా ఇప్పుడుండే 20, 30 ఏళ్ళు మొత్తం వృధా చేసేసి, చివరికి దాని పట్ల బాధపడటం. ఈ 2 మన చేతిలోనే ఉన్నాయి. సో, మనం ఎలాంటి లైఫ్ చూజ్ చేసుకుంటున్నాం? మన డైలీ రొటీన్ ఎలా ఉంది? ఒక వారం రోజులు ఏ వ్యక్తి రొటీన్ చూసినా, ఆ వ్యక్తి జీవితంలో ఎంత పైకెదుగుతాడో, ఎగ్జాక్ట్‌గా ఏ రేంజ్‌కి ఎదుగుతాడో కూడా చెప్పేయొచ్చు.
మన డైలీ రొటీనే మనం. మనం చేసే పనులే మనం. మనం మన టైమే మనం. యాక్చువల్‌గా మన టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్. అదే మనం.